వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండ హంటర్ రోడ్డు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సిబిఎస్ సిలబస్ పర్మిషన్ లేకుండా నడుపుతున్న స్కూల్ ను రద్దు చేయాలని నిబంధన ప్రకారం స్కూల్ లేదంటూ ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు. ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ నగరంలోని శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే సిబిఎస్ఈ పర్మిషను అసలు ఉన్నదా లేదా అనేది మాకు అనుమానం ఎదురవుతుంది. ఎందుకంటే గతంలో కూడా దీనికి సిబిఎస్ఈ పర్మిషన్ లేదు. ఇంకోటి ఏంటంటే సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం 2 ఎకరాల ల్యాండ్ ఉన్న అంటే గ్రౌండ్ విద్యార్థులకు ఆటకు గేమ్స్ ఆడుతుంది. కానీ సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం కూడా ఇక్కడ కూడా హన్మకొండ నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలకు ఎక్కడ కూడా 2 ఎకరాల గ్రౌండ్ లేదు. ఇంకోటి ఏంటంటే ఫైర్ సేఫ్టీ పిల్లలకి ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగితే మన ఇక్కడ స్కూల్లో పెద్ద ఎత్తున కూడా ఫైర్ సేఫ్టీ ఉండాలి, కానీ ఫైర్ సేఫ్టీ లేదు. ఇంకోటి ఏంటంటే వాష్రూమ్స్ 30 మంది విద్యార్థులకు ఒక లాట్రిన్ ఒక బాత్రూమ్ ఉండాలి, కానీ ఇక్కడ కూడా ఇలా అంటే నామ్స్ ప్రకారం సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం హన్మకొండ నగరంలో 8-9 బ్రాంచుల శ్రీ చైతన్య ఎక్కడ కూడా నామ్స్ ప్రకారం శ్రీ చైతన్యకు సంబంధించిన ఎక్కడ గ్రౌండ్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, ఫైర్ సేఫ్టీ లేదు. ఇంకోటి ఏంటంటే డొనేషన్ ఫీజు కూడా అక్కడ మీకు 10,000-15,000 డొనేషన్ ఫీజు అంటే అడ్మిషన్ కాకముందుకే అడ్మిషన్ తీసుకున్నప్పుడే 10,000 కడితేనే అడ్మిషన్ ఇస్తామన్న విధంగా కూడా శ్రీ చైతన్య యజమానం కూడా ఈరోజు ఇబ్బందులు విద్యార్థులు వారు తలన ఇబ్బందుల గురించి అక్రమంగా కూడా డొనేషన్ ఫీజు కూడా 10,000 తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వరంగల్ దగ్గర అండర్ రోడ్లో దానికి ఎలాంటి పర్మిషన్ ఓపీ పర్మిషన్ కూడా దానికి అయినా కూడా 60-70 మంది 80 మంది పిల్లలు ఈరోజు మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం పూర్తిగా శ్రీ చైతన్య సిబిఎస్ఈ సంబంధించింది. అసలు ఒక్కటే దాని పర్మిషన్ తోటి మొత్తంగా జిల్లాలో నగరంలో మొత్తం సిబిఎస్ఈ బోర్డులు పెట్టించి గ్రౌండ్ లేకుండా కూడా అధిక ఫీజులు తీసుకుంటూ విద్యాశాఖ అధికారుల యొక్క నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ యొక్క నిబంధనలు పాటించకుండా హన్మకొండ నగరంలో విచ్చలవిడిగా నడుపుతున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులను అలాగే సెంట్రల్ బోర్డు కూడా పర్యవేక్షణ అనేది సిబిఎస్ఈ ఒక శ్రీ చైతన్య కాదు, హన్మకొండ జిల్లాలో ఏదో సిబిఎస్ఈ బోర్డు ఉందో అసలు సెంట్రల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ మొత్తం సిబిఎస్ఈ బోర్డు పర్యవేక్షణ ఎక్కలేదు. ఆ సెంట్రల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ సిబిఎస్ఈ పర్యవేక్షణ కూడా జరగాలి. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎక్కడ అనుమతులు లేవు అని పర్యవేక్షణ చేసి వారు వెరిఫికేషన్ చేసి విద్యార్థుల యొక్క ఫీజులను కట్టేసే విధంగా కూడా సిబిఎస్ఈ యజమాని ముందుకు పోలే. లేదా మాత్రం పెద్ద ఎత్తున కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉద్యమం చేస్తాం ఈరోజు హెచ్చరిస్తున్నాను. నా పేరు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హన్మకొండ.